నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని ప్రారంభించి సీఎం చంద్రబాబు తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకుందామని పిలుపు. చీరాల రవాణా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. పురసేవల బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం. ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం. ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించిన ఓఎంసీ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు. తెలుగు సాంస్కృతిక వైభవం, సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లటం కోసమే ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇచ్చే స్థితికి వస్తుందన్నారు. విజయవాడ భవానీపురం పున్నమి ఘాటులో ఆవకాయ అమరావతి ప్రారంభించారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రానున్న రోజుల్లో 3 రోజుల పాటు ఇలాంటి వేడుకలు ప్రభుత్వం పరంగా జరుపుదామన్నారు. 2019-24 మధ్యలో పండుగలు లేవని, ప్రజలు నవ్వటమే మర్చిపోయారంటూ సీఎం జగన్ పాలనపై సెటైర్ వేశారు. సంక్రాంతి లాంటి మన పండుగలను అందరూ గ్రామాలకు వెళ్లి ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జన్మభూమితో అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. అమరావతి భవిష్యత్ నగరమని, ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూరోపియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దుర్గమ్మకు కుడికన్ను, సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. మనకి ఒక జీవనాధారంగా నిలబడింది. ఈ పవిత్ర కృష్ణానదిని భక్తి, కృతజ్ఞత, గౌరవాలతో స్మరిస్తూ అమ్మకి అంకితం ఇస్తున్నటువంటి పవిత్రమైన క్షణం. మనం జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందదాయకం. ఆర్ట్ని కూడా మేళవించి ఒక అద్భుతమైన నృత్యాన్ని మన కోసం అందించబోతున్నారు ఆర్టిస్టులు. అలాగే ఇంకొక బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. కొత్త హౌస్ బోట్స్ ని కూడా ప్రారంభించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఈరోజు 5 సంవత్సరాలు 1924 పండుగల లేవు, ఉత్సవాలు లేవు, నవ్విన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో
దసరా చేశారు, అదరగొట్టారు. మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూరు గుర్తొస్తుంది, లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది. ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కళారంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, డ్రామాలో కానీ, సినిమాలో కానీ, ఈ ప్రాంతాల్లో ఈ కళల్లో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనల్ని ఉత్తేజభరితం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీమ్ వర్క్స్ వారు కలిసి ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఒకప్పుడు మనకి కేవలం వ్యవసాయంలో మార్పులు, పరిశ్రమల్లో మార్పులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మార్పుల గురించే ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అలా కాదు, క్రియేటివ్ ఎకానమీ గురించి, సృజనాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు సజావుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కొత్తపేట బైపాస్ రోడ్లోని చీరాల మోటార్ వాహనాల తనిఖీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన పోర్టల్, సారథి పోర్టల్ ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యాలయంలో అన్ని రకాల రికార్డులు పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవల వివరాలు తెలిపే బోర్డు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 378 వాహనాల లైసెన్సుల పునరుద్ధరణకు ఆన్లైన్లో అర్జీలు వచ్చినా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. డ్రైవింగ్ పరీక్షల కోసము ట్రాక్ సొంత భవనం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు ఎంవీఐ రవికుమార్ విన్నవించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ ఉన్నారు. వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటారు సార్, ఏం పెడతారు తమ్ము వెహికల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెహికల్కి ఆధారం ఇచ్చేస్తారు సార్, మ్యాప్ చేస్తారు. వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీ ఆఫ్ టోల్స్ కోసం వెంటనే అప్లై చేస్తారు. వాహనం వెహికల్కి సంబంధించి అన్నీ వాహన పోర్టల్ ఉంటాయి సార్. సారథి పోర్టల్ అంతా లైసెన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ సార్. సో ఇక్కడ ఈ ఎంబీఐ ఆఫీస్లో కూడా మీరు డిఎల్ ఇష్యూ చేస్తారా? డ్రైవింగ్ టెస్ట్లు ఎల్ఆర్లు ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం సార్. సో 6 గంటలు ఉన్నారు మీ ఆఫీస్లో. ఓకే, ఎవరెవరు? రామకృష్ణ రెడ్డి సార్ ఇన్స్పెక్టర్ గారు సార్. ఓకే, ఈరోజు 8 శ్రీ కే నాయక్ శ్రీమతికి అనురాధ మేడం గారు ఓడి ఏం చేస్తారు కలెక్షన్? ఇక్కడ ఎవరు కూర్చుంటారు? ఏం చేస్తారు మీరు? సార్ ఈకేవైసీకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం అదే రిజిస్ట్రేషన్ కరెక్షన్ రిజిస్టర్, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్షన్ రిజిస్టర్ ఏం చేస్తారు? లాగిన్ ఓపెన్ చేసి ఆన్లైన్ అకౌంట్ ఎవరైనా వచ్చారు వెళ్ళారు? ఇదిగో తమ్ముడు ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి ఆఫీస్ కొత్తపేట, ఇదేనా యూనిట్ ఆఫీస్ కొత్తపేట ఇది? ఓకే, ఇది ఏం స్క్రూటినీ చేస్తారు ఇప్పుడు? ఇది అడ్రస్ వెరిఫై చేస్తాం సార్. ఎవరు చేస్తారు స్క్రూటినీ? ఎవరమ్మా ఏం స్క్రూటినీ చేస్తారు మీరు? కావాలి మనకి అడ్రస్ మ్యాన్యులేషన్లో కాదా అని చెక్ చేస్తాం సార్. చెక్ చేశారా? ఇప్పుడే వచ్చేస్తాం, చెక్ చేసుకుంటాం. ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు మీరు? ఎక్కడ? ఏంటి? కంప్యూటర్ సెంటరా? సచివాలయం? సిఎస్సి సెంటర్ సార్. అదొకసారి ఇవ్వండి. ఆన్లైన్లో అదొకసారి అది ఇక్కడ ఎందుకు కట్టకూడదు మీరు? గవర్నమెంట్ ఈ రిసీట్ ఫర్ ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్, ఆఫీస్ నేమ్, అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రెఫరెన్స్ అప్లికేషన్ అప్లికేషన్. వీళ్ళు ఆన్లైన్లో ఎక్కడన్నా వీళ్ళు ముందుగానే ప్రీ బుక్ చేసుకొని రావాలి సార్. తర్వాత కూడా ఇస్తాను డేట్ మంత్ ఉంటుందో లైసెన్స్కి అది వేస్తారు, వస్తుంది సార్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అడ్రస్ ఏం చెక్ చేసుకొని సార్ ఎగ్జామ్
100% బ్యాక్. రోజు ఎంతమంది ఉంటారు ఎల్ఎల్ఆర్? దాదాపు 10 to 15 మెంబర్స్ వస్తారు సార్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? ఇది 6-7 సార్. ఎల్ఎల్ నెక్స్ట్ ఇది ఎక్కడ మీరు చెక్ చేస్తున్నారు? ఎంత తీసుకుంటారు డబ్బు ఒక ఎల్ఎల్ఆర్ చేయించాలంటే? మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు నేరుగా ఎక్కడికి రావచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు? ఏం చేస్తాడు అతను? సో ఇది ఎట్లా చేసింది? ఇది మీరు తీసుకొచ్చారా మొత్తం? ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు. లైసెన్స్ వస్తుంది సార్. మాన్యువల్ అప్రూవల్ అయ్యాక డ్రైవింగ్ లైసెన్స్. అది న్యూ డిఎల్ ఆల్రెడీ ఉంది కదా, మోటార్ సైకిల్ విత్ గేర్ ఇష్యూ న్యూ డిఎల్ ఆల్రెడీ ఉంది కదా. ఈ సర్వీస్ ఫామ్ 7 అనేది జనరేట్ అయ్యేది. సర్వీస్ యూజర్ ఛార్జెస్ 225, పోస్టల్ ఛార్జెస్ 30. అంటే కార్డు లైసెన్స్ డైరెక్ట్గా వాళ్ళకి బై పోస్ట్ డైరెక్ట్. ప్రెసెంట్ ఈ 1260 రూపీస్ మీరు ఎక్కడ కట్టారు? ఆ ఏజెంట్. టెస్ట్కి ఎల్ఎల్ఆర్ టెస్ట్ వస్తాను. ఎల్ఆర్ పాస్ అయ్యాక ఈ ఎల్ఆర్ ఇష్యూ వస్తుంది సార్. ఎలా పాస్ అయ్యాడు ఆల్రెడీ? అయ్యారు సార్. అయ్యాక ఇది 6 months వ్యాలిడిటీ. తర్వాత ఎల్ఎల్ఆర్లో తిరిగాడు, ఇప్పుడు డిఎల్కి వచ్చాడు. Driving test. డిఎల్కి ఏం టెస్ట్ చేస్తారు మీరు? డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు 2-wheeler పెట్టుకుంటే వాళ్ళు 2-wheeler తెచ్చుకుంటారు. ఎక్కడ చేస్తారు? బయట ఫీల్డ్ అంటే ట్రాక్ ఏం లేదు సార్. ట్రాక్ లేదు. ట్రాక్ ఇది హైవే కదా ఇది? ఇది హైవే సార్. NH 216. అవును సార్. సరే ఇక్కడ ఉంది. డిఎల్ టెస్ట్ అంటే మళ్ళీ టెస్ట్ రాయాలా? కాదు డ్రైవింగ్ టెస్ట్. డ్రైవింగ్ ఫిజికల్ టెస్ట్. ఎల్ఎల్ఆర్కి ఎల్ఆర్ ఆన్లైన్ అయ్యాను. ఇదేంటి? ఈ డైనింగ్ ఎల్ఆర్ వర్క్ అన్నీ ఆన్లైన్ అయ్యాయి సార్. డిప్లొమా కంప్లీట్ అయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మేము తిరుపతిలో లలిత జ్యువెలరీలో సేల్స్ మ్యాన్ సార్. తిరుపతి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఇదంతా ఇండియా తేలిక అంటే లైట్ లైట్. 7,500 వెహికల్. ఓకే, ఆయన టెస్ట్ రాస్తున్నాడు. ఈ రోజే పెండింగ్ ఉంది సార్. అదంటే ఇది 1/1 ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఈ రోజు ఆ రోజు ఈవినింగ్ ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇది కొత్త రినీవల్ లైసెన్స్ లైసెన్స్ తీసుకున్నాక ఇది ఓపెన్ మీకు తెలుసా లేదా ఏజెంట్ దగ్గర వెళ్తామా? ఆన్లైన్ మీకు తెలుసా? మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చీరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి. సూపర్విజన్ అనేది చాలా ముఖ్యం. పర్యవేక్షణం అంటే వివిధ డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వివిధ కింద స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు, అందులో పబ్లిక్తో ఉన్నటువంటి టచ్ పాయింట్స్ అంటే ప్రజలు వచ్చి ప్రభుత్వ సేవల్ని అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేది జరుగుతుంటాయి. దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకి తెలియచేయడం జరిగింది. అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా, ఎక్కడైనా లోపదోషాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలుపెట్టాము. మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా వితౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్, ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్, మొత్తం దేశంలో ఇదే పోర్టల్. అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మన వివిధ సేవలన్నీ కూడా మనకు వాహన్ అనే పోర్టల్లో జరుగుతాయి. సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్, చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము. అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి. సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు అని మీ అందరి ద్వారా నేను అందరికీ మనం చూసుకుంటే ఇక్కడ ప్రజలకి తెలియాల్సినటువంటి అంశాలు ఎక్కడ కూడా డిస్ప్లే లేదు. సో అవి పోస్టర్స్ పెట్టమన్నాం. అంటే వివిధ ఈ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు ఏంటి, దాని రుసుము ఏంటి, ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు, ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు, అలా
ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు. దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి సమావేశం చేయడం జరుగుతుంది. ఒంగోలులో ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కుదరదని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నగరాన్ని విజువల్ క్లీన్ సిటీగా ఉంచడానికి సహకరించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ రాజాబాబు హెచ్చరికలు చేశారన్నారు. డివైడర్ల మధ్యలో విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి ఫ్లెక్సీలు కట్టేవారు ముందుగా కార్పొరేషన్లో చలానా కట్టి అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు 3 రోజులకు మించి ఉంచకూడదని, 4వ రోజు వాటిని తొలగించి ఫ్రేములను స్వాధీనం చేసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు, వ్యాపార సంస్థలకు, వ్యక్తులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానుల షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సహాయ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఎంఈ ఏసయ్య, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అనేది రెండో అంశం కింద ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఫ్లెక్సీ షాప్స్ యజమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి ఫ్లెక్సీ ఓనర్స్కి, ప్రింట్ చేసేటువంటి వారికి, అలాగే ఫ్లెక్సీలు వేయించుకునేటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కొన్ని నియమ నిబంధనలను సూచించడం జరిగింది. సో మొదట ఏంటంటే ప్రతి ఫ్లెక్సీ షాప్ యజమాని ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ఉండాలి. లేబర్ లైసెన్స్ తీసుకొని ఉంటేనే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఉంటాయి. అది ఖచ్చితంగా చూస్తాము. రెండవది, ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. అందుకని గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియజేశాము. మనది క్లీన్ సిటీగా, నీట్గా ఉండే విధంగా ఫ్లెక్సీ యజమానులను సపోర్ట్ చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మేము కొన్ని నిబంధనలు పెట్టాము. ఒకటి, మహనీయుల విగ్రహాల చుట్టూ ఎక్కడ కూడా కట్టడానికి వీల్లేదు. అట్లాగే ట్రాఫిక్ ఐలాండ్స్ కానీ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. రెండవది, ఫ్లెక్సీ కట్టాలి అనుకుంటే, షాపు ప్రింట్ చేయాలంటే ఫస్ట్ చలానా కట్టిన వారికి మాత్రమే ఆ ఫ్లెక్సీ ప్రింటర్ యజమాని ప్రింట్ చేయడానికి వీలుంటుంది. అలా ప్రింట్ చేసినప్పుడు చలానా నెంబర్ ఒకటి ఆ ఫ్లెక్సీ పైనే ప్రింట్ చేయాలి. ఆ తర్వాత డేట్ కూడా 3 రోజుల కంటే ఎక్కువ ఉంచాం కాబట్టి ఏ రోజు అయితే అది ప్రింట్ చేసి కడుతున్నారో ఆ రోజు, ఆ తర్వాత 2 రోజులు ఉంటుంది. అంటే మొత్తం మీద 3వ రోజు సాయంత్రానికి ఆ ఫ్లెక్సీని తొలగించడం జరుగుతుంది. వాళ్ళు తొలగించకపోతే మున్సిపాలిటీ వారు తొలగించి ఆ బోర్డులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీస్ కుటుంబ సభ్యులకు ఒంగోలు పోలీసు పరేడ్ మైదానంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. 2 జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, నృత్య పోటీలు, గంగిరెద్దులు, పోటేళ్లు, ప్రభ, చెరుకుగడలతో స్వాగతం పలుకుతూ ఆనందంగా సంక్రాంతి సంబరాలు సాగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి దామచర్ల నాగ సత్యలత, కలెక్టర్ రాజాబాబు సతీమణి సుజాత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సతీమణి శృతి ముగ్గుల పోటీలను పరిశీలించారు. సంక్రాంతి అంటే ఒక తెలుగువారికి సంతోషాన్నిచ్చే పండుగని, అందుకోసం అందరూ సంతోషంగా ఉండాలని, పోలీస్ కుటుంబ సభ్యులకు క్రీడలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పీటీసీ ప్రిన్సిపల్ రాధిక, పోలీస్ కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. సేమ్ టైం మ్యూజికల్ చైర్స్ కూడా ఉన్నాయి. నేమ్స్ ఎవరైనా కావాలి అండ్ పెద్దవాళ్ళు వద్దు, మల్టిపుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అరే జా రెడీగా ఉన్నారు. సాంగ్ మేడం మేడం మాట్లాడు. ఆల్మోస్ట్ 50 to 70% అందరికి కంప్లీట్ అయినట్టున్నాయి. ఇంకా
కొంచెం టైం మాత్రమే ఉంది కాబట్టి సో మూవ్ ఆన్ ఫాస్ట్ గా అట్లీస్ట్ ఫాస్ట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సార్ ఇక్కడ జడ్జ్మెంట్ చేయండి సార్ చేయండి 2 chairs మేడం చూడరా మేడం ప్రకాశం డిస్టిక్ ప్రజలందరికీ అలాగే మార్కాపురం డిస్టిక్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతి మన జీవితాల్లో కొత్త వెలుగులు, మంచి ఉత్సాహాన్ని నింపుతూ ఎప్పుడూ ఆరోగ్యంగా చక్కగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్. ఈరోజు ప్రకాశం జిల్లా అలాగే మార్కాపూర్ జిల్లా సంక్రాంతి వేడుకల సందర్భంగా వచ్చిన మా పోలీస్ మెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి విషెస్ చెప్దాం అనేసి ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఎస్పీ గారి తరపున, నా తరపున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ యొక్క సంక్రాంతి పండుగ మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఇంత బాగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన శృతి గారికి ముందుగా అభినందనలు అంతాను. ఈ పోలీస్ బ్యాక్గ్రౌండ్లో ముందుగా సంక్రాంతి వచ్చింది, అంత బాగా అంత అరేంజ్మెంట్లు చేశారు అంతాను. మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఉట్టిపడేలా అంతా బాగుంది. అంతా కూడా ఉంది. ఇక్కడ ముగ్గులు కూడా చాలా బాగా వేస్తున్నారు. చాలా టఫ్గా ఉంది ఎవరేంటి అనేది కూడా జడ్జ్ చేయటం అంతాను. ఇక్కడ ఈరోజు వచ్చిన సుజాత గారికి కూడా అభినందనలు అంతాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, పొంగల్ పండుగ ప్రతీకలను ఏర్పాటు చేసి విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు ఆటపాటలు అలరించాయి. విద్యార్థులకు పండుగ ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు డైరెక్ట్ చేశారు. నువ్వు పక్కరా దయచేసి దండం పెట్టుకొని వెనక్కి వచ్చే వేయమ్మా, నువ్వు కూడా వేసే. యూ ఆల్సో స్టార్ట్ డూయింగ్, నో ప్రాబ్లం, డూ. అంతే అంతే. ఇలా రౌండ్గా తిరుగుతూ పాట నువ్వు పెట్టుకోండి. Move from there.
గృహిణిగా, ఉపాధ్యాయురాలుగా, సామాజిక సేవకురాలుగా గౌరవాన్ని తెంచుకున్న స్వర్గీయ నర్రా శ్రీలక్ష్మి జీవిత ప్రస్థానం ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. ఆమె తండ్రి నర్రా వెంకటరమణయ్య, భర్త జాగర్లమూడి హనుమయ్య తనకు చిరకాల మిత్రులని తెలిపారు. నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తుల అధ్యక్షతన అద్దంకిలో నిర్వహించిన ఉపాధ్యాయురాలు నర్రా శ్రీలక్ష్మి సంతాప సభలో మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం కృష్ణమూర్తి, డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, విశ్రాంత ఆర్జేడీ ఉబ్బా దేవపాలన, మన్నె రామారావు, దూలిపాళ్ల రామచంద్ర ప్రసాద్, అడుసుమల్లి కిషోర్ బాబు, దూలిపాల వీరనారాయణ, బాచిన పూర్ణచంద్రరావు, గొట్టిపాటి ఆంజనేయస్వామి, మల్లాది శ్రీనివాసరావు, రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు, జాగర్లమూడి ఎలమందరావు, నర్రా గోపాల్, లేవి ప్రసాద్, రామాంజనేయులు, వెంకట్రావు, సుబ్బారావు, బాబురావు, శ్రీధర్, శ్రీను తదితరులు ఘన నివాళులు అర్పించారు. నేను చివరిసారిగా 3 నెలల క్రితం వచ్చినప్పుడు కలిశాను. ఏంటక్క ఇలా ఉన్నా పర్లేదండి, అది లేదు మాట్లాడటం. ఆవిడ గురించి నాకన్నా, ఎందుకంటే నేను ఎక్కడో ఉంటా, ఉద్యోగం చేస్తా, దూరంగా ఉంటా ఉండేది. మన అద్దంకి వాసులకి ఆమె చేసిన సేవలు, ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉంటారు. ఆవిడ ఇప్పటివరకు వ్యక్తులంతా వ్యక్తపరుస్తున్నారు. ఆవిడ ఆశయాలు కొనసాగించడానికి ఇక్కడ లేని లోటు మనం అందరూ కూడా ఊహించినటువంటి విషయం. ఎందుకంటే అబ్బాయి ఫిజిక్గా కూడా బాగానే ఉంది. నేను చాలా కాలం అయింది చూసి. చంద్రశేఖర్ గారి ఇంటి పక్కన ఇల్లు, అది ఎప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయింది కూడా తెలియదు నాకు. మొన్న 2 రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం నాకు తెలియదు. దగ్గర కూడా ఉన్నారు. ఇప్పుడు మన కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మన మిత్రులు చెబుతూ ఉన్నారు. ఆ గ్రూపుల్లో పెట్టడం, ఇట్లా వాళ్ళని ఆ విధంగా తెలుసుకోవడం కూడా అక్కడ ఎవరికి వాడికి సంబంధాలు కూడా పోయినాయి. ఎందుకంటే నర్రా వెంకటరమణ గారి అమ్మాయిగా సరే మన వాళ్ళు 60 వచ్చేటప్పటికి తెలియనటువంటి విషయం ఉంది. మొదట్లో రాజకీయాల్లోకి ఇక్కడ అద్దెకి నుంచి కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దలకాయలు అప్పుడు. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు పేరు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పుడు పనిచేయటం కల్పిస్తూ జరిగింది. రాజకీయంగా ఆ రోజున ఆదర్శం ఇక్కడి నుంచి జరిగింది. తర్వాత వెంకటరమణ గారు ఆయన నోరు ఇప్పటి చాలా కష్టం. చాలా చెవిటంగా ఉంటాడు, అన్నీ వింటాడు. అందరి మామూలుగా ఏదైనా తీర్పులు చెప్పేదాంట్లో కానీ మన నర్రా శ్రీరామూర్తి ఏమో అడావుడి చేస్తాడు, ఈయనేమో ఇద్దరు నర్రావాళ్ళే. స్వభావంలో వచ్చేటప్పటికి తేడా ఉంది. ఈయన అన్నీ ఇది ఎప్పుడో ఒక మాట చెప్తాడు, నోరు ఇప్పేది చాలా కష్టం. అయినా కూడా ఆప్యాయతగా ఉండేవాడు, ఎంతో ఆప్యాయంగా. ఎక్కడికి వచ్చినా ఒక కుటుంబ సభ్యులు 4 కూర్చొని మాట్లాడుకున్నట్టుగానే ఉండేది. అదేవిధంగా చాలా కాలం ప్రయాణం చేసాం. దాంతో పాటు రాజకీయ దీనికంటే కూడా కుటుంబ పరంగా కూడా వాళ్ళ బ్రదర్స్ గానే ఉండే వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరి నుండి ఎవరైనా ఉన్నారా లేరా అనేది అడగడానికి కూడా ఇప్పుడు భయంగా ఉంది. మొన్న ఈ మధ్యనే ఆయన ఉన్నాడా లేడు అంతేకాక మేము అడగలేదు. అడిగిన ఏదో సంభాషణ వచ్చింది, 4 మిత్రులు మా కొలీగ్స్ అనమాట. అయితే తీరా తర్వాత కరెక్ట్గా 4-5 రోజులకి ఆయన చనిపోయాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని ప్రారంభించి సీఎం చంద్రబాబు తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకుందామని పిలుపు. చీరాల రవాణా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. పురసేవల బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం. ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం. ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించిన ఓఎంసీ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు.
డి న్యూస్లో నేటి మాట. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.